శరదిందు వికాస మందహాసాం స్ఫురదిందీవరలోచనాభిరామాం అరవింద సమాన సుందరాస్యాం అరవిందాసన సుందరీముపాజే. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ రాశిచక్రం కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి రాశిచక్రం కార్యక్రమంలో భాగంగా ఆగస్టు నెల 17వ తేదీ ఆదివారం నుండి ఆగస్టు నెల 23వ తేదీ శనివారం పర్యంతం తెలుగు తిథుల ప్రకారంగా శ్రావణ మాస కృష్ణపక్ష నవమి ఆదివారము నుండి శ్రావణ మాస బహుళ అమావాస్య శనివారం పర్యంతం మేషాది 12 రాశులకు గ్రహ సంచారం ఒక్కొక్క రాశికి ఎలా ఉంది మొదలైన అంశములను ఇప్పుడు చెప్పుకుందాం. ముందుగా మేషరాశి. మేషం నుంచి ద్వితీయ స్థానంలో చంద్రుడు తృతీయ చతుర్థ స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మేషరాశి నుంచి తృతీయంలో శుక్రగురులు, అలాగే చతుర్థ బుధుడు, పంచమ రవికేతువులు, షష్ఠ స్థానంలో కుజుడు, అలాగే వ్యయస్థానంలో శని, ఏకాదశ రాహువు. మేషరాశి వారికి మధ్యస్థ ఫలితములు ఈ వారము. ఆశించిన ఫలితాలను రాబట్టుకోవటానికి కొంత శ్రమ చేయవలసి వస్తుంది. మేషరాశి వారు అవసరానికి తగినటువంటి సహాయం అయితే అందుతుంది. ఒక వార్త ఈ బుధవారం నాడు వచ్చేది. ఆ రోజున మీ ఆత్మవిశ్వాసం అనేది ద్విగుణీకృతం అవుతుంది. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. కొందరి ప్రవర్తన మీ పట్ల ఇబ్బంది కలిగించే విధంగా ఉన్నప్పటికీ కూడా ఎట్టి పరిస్థితుల్లో ధైర్యాన్ని మాత్రం కోల్పోకండి. కొంత వ్యయంలో ఉన్నటువంటి శని యొక్క ప్రభావము, అలాగే ద్వితీయంలో తృతీయంలో ఉన్న చంద్రుడి యొక్క ప్రభావము కొంత ఉన్నప్పటికీ కూడా ఈ వారము ఒక వార్త, కొన్ని సంతోషమైనటువంటి విషయాలు మిమ్మల్ని ఆనందంగానే ఉంచుతాయి. కొన్ని ఆలోచనలు ఏవైతే ఉన్నాయో కార్యరూపం దాలుస్తాయి. కుటుంబంలో శుభకార్యముల వరకు ఈ వారం నిర్వహించవచ్చు. వాహన కొనుగోలు చేసేటువంటి వారు ఒకంత జాగ్రత్తగా చూసుకొని నిర్ణయం తీసుకోండి. బుధ గురువారాల్లో అయితే తీసుకోవటానికి అనుకూలంగా ఉంటుంది. ఇక ఈ వారం మేషరాశి వారు శివ సహస్రనామ స్తోత్ర పారాయణంతో పాటుగా శనివారం నాడు నవగ్రహ స్తోత్ర పారాయణం విశేషంగా చేసి శనికి సంబంధించిన ధ్యాన శ్లోకాన్ని 21 మార్లు పారాయణం చేయటం వల్ల కొంత మనశ్శాంతి అనేటువంటిది మీకు వృద్ధి పొందుతుంది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం ఉన్నటువంటి గ్రహ సంచారం వృషభంలోనే ఉన్నటువంటి చంద్రుడు, ఏకాదశంలో ఉన్నటువంటి శని, దశమంలో ఉన్నటువంటి రాహువు, ద్వితీయంలో ఉన్నటువంటి శుక్రగురులు, తృతీయ బుధుడు, చతుర్థ రవికేతువులు, పంచమస్థానమైనటువంటి కన్యలో ఉన్నటువంటి కుజుడి యొక్క ప్రభావం చేత వృషభ రాశి వారికి కొంత ఉత్తమమైనటువంటి ఫలితాలు ఈ వారం కలుగుతాయి. ఆర్థిక వ్యవహారములు దాదాపుగా ఈ వారం మీరు ఏది మొదలుపెట్టినా ఆ ఆర్థిక వ్యవహారములు మీకు అనుకూలిస్తాయి. కీలక నిర్ణయాలు తీసుకోవటానికి ఈ బుధ గురువారాలు కొంత అనుకూలంగానే ఉన్నాయి. ముఖ్యంగా ఆస్తి సంబంధమైనటువంటి విషయాలకు ఒక కొలిక్కి వస్తాయి. గతంలో మీకు ఇస్తానని ఇవ్వను అని ఇలా పరిపరి విధాలుగా ఉన్నటువంటి ఆస్తి సంబంధమైన విషయాల పట్ల ఒక శుభ వార్త అనేటువంటిది మీకు వస్తుంది. అయితే విద్యార్థులు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, కొంత చేసేటువంటి పనిలో శ్రమనైతే పెరుగుతుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, గతంలో జరిగినటువంటి పొరపాట్లు ఏవైతే ఉన్నాయో వాటి వెనుక ఉన్నటువంటి ఒక కారణాలు తెలుసుకొని భవిష్యత్తులో అట్టి పొరపాట్లు జరగకుండా మీరు ముందు చూపుతో ప్రవర్తన కనుక కొంత వృద్ధి చేసుకుంటే ఈ వారంలో
కీలకమైన నిర్ణయాలు తీసుకోవచ్చు. రాజకీయ నాయకులకు బాగుంటుంది. పరిష్కార మార్గాల కోసం ఎక్కువగా కృషి చేయండి. కాలం అనేక పరీక్షలు పెట్టినప్పటికీ కూడా ప్రతి పరీక్షలోనూ ధైర్యం అనేటువంటిది మీ వెంట ఉంటుంది. గ్రహ సంచారము కొంత మీకు అనుకూలంగానే ఉండవచ్చు. వృషభ రాశి వారు శివ సహస్రనామ స్తోత్ర పారాయణంతో పాటుగా లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్ర పారాయణం చేసి స్వామివారి దర్శనం చేసుకుంటే అద్భుతంగా ఉంటుంది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం గ్రహ సంచారంలో మిథునంలోనే గురువు, మిథునంలోనే చంద్రుడు, మిథునంలోనే శుక్రుడు, 3 గ్రహాలు కూడా మిథున రాశిలోనే సంచారం చేస్తూ ఉన్నాయి. ద్వితీయ బుధుడు, తృతీయ రవికేతువులు, చతుర్థ కుజుడు, అలాగే దశమంలో ఉన్నటువంటి శని, అలాగే నవమంలో ఉన్నటువంటి రాహువు, భాగ్య రాహువు. కొంత మిథున రాశి వారికి ఈ వారము అద్భుతమైనటువంటి ఫలితాలు. గురుచంద్రుల యొక్క కలయికతో చేపట్టిన పనులన్నింటినీ కూడా చకచకా పూర్తి చేస్తారు. ఉత్సాహం అనేటువంటిది ముందుకు వెళ్తుంది. శత్రువుల మీద ఒక కీలకమైనటువంటి విజయం సాధిస్తారు. ఆర్థికపరమైనటువంటి అంశముల యందు ధైర్యంగా ముందుకు వెళ్ళండి. కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు పెద్దల సలహాలు తీసుకోండి. తోటివారిని కలుపుకుంటూ వెళ్ళండి. ఎవ్వరితో కూడా గొడవలు, వివాదాలు, మధ్యవర్తిత్వాలు ఇటువంటివి లేకుండా జాగ్రత్త పడితే అద్భుతంగా ఉంటుంది. విభేదాలకు తావివ్వకుండా ఉండే ప్రయత్నం చెయ్యండి. మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు, ఉద్యోగపరంగా ఉన్నటువంటి చిక్కులు వీడి ఊరట చెందుతారు. కొంత మంచి ఫలితాలు అనేటువంటివి మిథున రాశి వారికి ఈ వారము కొంత కలగవచ్చు. చిన్న చిన్న ఇబ్బందులు, అలాగే కొంత అనారోగ్యము మాత్రము, అంటే ఆరోగ్యపరంగా కొంత ఇబ్బంది అనేటువంటిది ఉంటుంది. దాన్ని గట్టిగా గమనిస్తూ ముందుకు వెళ్తే సరిపోతుంది. మిథున రాశి వారు లక్ష్మీనారాయణ హృదయం, చంద్రశేఖర అష్టకం, మృత్యుంజయ స్తోత్ర పారాయణాదులు ఇవన్నీ చేయండి, యోగదాయకంగా ఉంటుంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి గ్రహ సంచారం ప్రకారంగా కర్కాటకంలోనే బుధుడు, ద్వితీయ రవికేతువులు, తృతీయ కుజుడు, అలాగే వ్యయస్థానంలో శుక్రుడు, చంద్రుడు, గురువు 3 గ్రహాలు కూడా వ్యయంలో ఉన్నాయి. కొంత కర్కాటక రాశి వారికి ఫలితముల విషయంలో ఈ వారము చిన్న ఇబ్బందులు ఎదురు కావచ్చు. పరిస్థితులు తారుమారు కాకుండా ముందు జాగ్రత్త పడటం మంచిది. ఏదో జరుగుతుంది అని అనుకోవడం కంటే జరగకుండా ప్రతి విషయాన్ని పరిశోధనాత్మకంగా, పరిశీలనాత్మకంగా చూస్తూ ముందుకు వెళ్ళటం చాలా వరకు కూడా మంచిది. అనుకున్న వ్యవహారముల యందు అవాంతరాలను అధిగమిస్తారు. ఆర్థిక వనరులు సమకూరి అవసరాలు తీరుతాయి. కొంత వాహనాలు, భూములు కొనుగోలు చేయటంలో జాగ్రత్త పడితే సరిపోతుంది. ఒక ముఖ్యమైనటువంటి ఆలోచనను ఆచరణలో పెడతారు. కీలక అంశములను విశ్వసనీయ వ్యక్తులతో చర్చించి నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది. అనవసర కలహాలతో అవకాశములు చేజారవచ్చు. వాగ్వివాదముల జోలికి వెళ్ళకండి. కొంత ఉద్యోగపరంగా స్థానచలన సూచన కూడా కనిపిస్తూ ఉన్నది. ఉద్యోగపరంగా చిక్కులు వీడి ఊరట చెందుతారు. కొంత కొత్త అవకాశాలు మీడియా రంగంలో ఉన్నటువంటి వారికైతే దక్కుతాయి. కొంత చిన్న విషయముల యందు భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు కూడా రావచ్చు. అయితే అవి పెరగకుండా జాగ్రత్త పడండి. బుధవారం సూర్యోదయం నుంచి 2 గంటల పాటు మౌనం వహించండి. శుక్రవారం నాడు చంద్రోదయం అయిన తర్వాత లలితా సహస్రనామ పారాయణం చేసి భోజనం చేయండి. ఈ 2 పరిహారాలు ఈ వారం పాటిస్తే అద్భుతమైనటువంటి ఫలితాలు మీ సొంతం అవుతాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారంలో ఉన్నటువంటి గ్రహ సంచారం రవికేతువుల యొక్క కలయిక రాశిలోనే జరుగుతోంది.
అలాగే ఏకాదశంలో శుక్రుడు, ఏకాదశ చంద్రుడు, ఏకాదశ గురువు ఈ 19, 20వ తేదీల్లో ప్రధానంగా ఒక సింహరాశి వారి మీద ప్రభావం చూపించబోతున్నాడు. అలాగే ఏకాదశంలో ఉన్నటువంటి శుక్రుడితో పాటు అష్టమ శని కొంత ఇబ్బందులు పెట్టే సూచన కూడా కనిపిస్తూ ఉన్నది. కాబట్టి ఆర్థిక పరిస్థితి కొంత ఆశాజనకంగానే ఉన్నప్పటికీ కూడా మీ రంగాల్లో ప్రతి ఒక్కరు కూడా ఆచితూచి ముందుకు సాగాలి. విపరీతమైనటువంటి శ్రమ పెరగవచ్చు. ఆస్తి సంబంధమైన విషయాలు ఒక కొలిక్కి రావచ్చు. ఇంటి నిర్మాణ ప్రయత్నాలు కొంత అనుకూలిస్తాయి. విద్యార్థుల యొక్క ప్రతిభ వెలుగులోకి వస్తుంది. కొన్ని బాకీలు వసూలు అవుతాయి. నిరుద్యోగులు ఈ బుధ గురువారాల్లో ఏదైనా ఒక శుభవార్తను వినే ఆస్కారం కూడా ఉంది. ఉత్సాహంగా ముందుకు వెళ్ళండి. మీకు మీరుగా ఉత్సాహాన్ని తెచ్చుకోవటం అనేటువంటిది మంచిది. పిల్లల ప్రవర్తన, కొన్ని విషయములు, కొంత ఆలోచనలో మిమ్మల్ని పడవేయవచ్చు. ఆత్మవిశ్వాసాన్ని వదలకుండగా అకుంఠితమైనటువంటి దీక్షతో కనుక మీరు ఉండగలిగితే వచ్చిన ఇబ్బందులను అవలీలగా అధిగమించి మీ రంగాల్లో ప్రతిభ వ్యూహాత్మకంగా ముందుకు వెళ్ళి విజయాలు సాధిస్తారు. సింహరాశి రాజకీయ నాయకులకు ఏదైనా ఒక పదవీ యోగ ప్రాప్తి అనేటువంటిది ఈ వారంలో కలిగే ఆస్కారం కూడా ఉంది. ప్రయత్నం చేయవచ్చు. సింహరాశి వారు 12 సూర్య నమస్కారాలు, ఆదిత్య హృదయ స్తోత్రపారాయణంతో పాటుగా లలితా సహస్రనామము, గురువారం నాడు దత్తాత్రేయ సహస్రనామ పారాయణం చేయండి. శనైశ్చరుడికి తైలాభిషేకం చేయించడం మాత్రము మరచిపోకండి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారం ఉన్న గ్రహ సంచారము ఏకాదశంలో ఉన్నటువంటి బుధుడు, దశమంలో ఉన్నటువంటి శుక్రుడు, చంద్రుడు, గురువు, సప్తమంలో ఉన్నటువంటి శని, షష్ఠస్థాన రాహు యొక్క ప్రభావము కన్యారాశి వారి మీద కొంత ప్రభావం చూపిస్తూ ఉన్నది. చేపట్టిన పనులన్నింటినీ కూడా ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మీ నమ్మకమే మీ పెట్టుబడి. నమ్మకమే పెట్టుబడిగా పనిచేయండి. కొంత వ్యాపారంలో, ఉద్యోగంలో ఈ రెండింటిలో కూడా మీరు విజయం సాధించగలుగుతారు. ఒక నిర్ణయం మీకు అనుకూలంగా వస్తుంది. అనవసర ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి. ఆ ఖర్చులకు అడ్డుకట్ట వేయండి. ఆరోగ్యం మీద శ్రద్ధ అవసరము. కొన్ని సందర్భాల్లో మీ ప్రమేయం లేకుండగానే, ఏదీ లేకుండగానే మీ మీద నిందారోపణలు పడటం, చెయ్యని పనికి చేశారు అనేటువంటిది మిమ్మల్ని మనస్సును కొంత కలత పెట్టినప్పటికీ కూడా వాటన్నింటిని మనస్సులో పెట్టుకోకుండా మీరు చిత్తశుద్ధిగా పనిచేయగలిగితే ఇంట్లో, బయట, ఉద్యోగంగా, వ్యాపారంగా అన్నింట్లలో కూడా విజయాలు సాధించగలుగుతారు. కుటుంబంలో కొన్ని చికాకులు ఉంటాయి. భార్యాభర్తల మధ్య చిన్నపాటి తగాదాలు అటు ఇటుగా కొంత ఇబ్బంది పెడుతూ ఉంటాయి. వాటిని అలాగే స్వీకరించి ముందుకు వెళ్ళండి తప్ప మనస్సులో పెట్టుకొని బాధపడే ప్రయత్నం మాత్రం చేయకండి. కాలం అన్నింటినీ కూడా నేర్పిస్తుంది. నేర్చుకుంటూ వెళ్తేనే జీవితం. ఇది గమనించి ముందుకు వెళ్ళండి. కన్యారాశి వారు గణపతి అష్టోత్తరంతో ఆరాధన, లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం తప్పకుండా చేయండి. మీకు సర్వ విజయాలు కలుగుతాయి. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ వారం ఉన్నటువంటి గ్రహ సంచారం చూస్తే తుల నుంచి పంచమ స్థానంలో రాహువు, షష్ఠ స్థానంలో శని, అలాగే అష్టమ చంద్రుడు ఉంటాడు ఈ సోమవారం నాడు. భాగ్యంలో శుక్ర గురుల యొక్క కలయిక 18వ తేదీ. అలాగే దశమంలో కూడా కొంత చంద్ర శుక్ర గురువుల యొక్క కలయిక మంగళ బుధవారాల్లో ఉండటం వల్ల తులారాశి వారికి దాదాపుగా అనుకున్న సమయానికి అనుకున్న పనులన్నింటినీ అద్భుతంగా పూర్తి చేస్తారు. ఎటువంటి ఇబ్బందులు మీకు ఉండకపోవచ్చు. మీ రంగాల్లో మీదైన ముద్ర అనేటువంటిది కూడా పడుతుంది. చేపట్టిన పనులు పూర్తి చేస్తారు. ఆర్థికంగా మంచి బలం పుంజుకొని రుణ విముక్తిని పొందుతారు. స్థిరాస్తికి సంబంధించినటువంటి ఒక నిర్ణయం తీసుకుంటారు. విద్యార్థుల యొక్క కృషి నెరవేరుతుంది. వాహనాలు, ఆభరణాలు
కొంటారు. అలాగే శ్రమ పెరుగుతుంది. గొప్ప ప్రయత్న బలంతో ఆస్తిని వృద్ధి చేస్తారు. బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తారు. లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో అడ్డు తగిలేటువంటి వారిని పట్టించుకోకుండా ముందుకు వెళ్ళండి. సంయమనం పాటించండి. సందర్భోచితంగా భగవద్ ఆరాధన చెయ్యండి. సత్సాంగత్యాన్ని పెంపొందించుకోండి. సదాలోచన చెయ్యండి. సత్ప్రవర్తనతో ముందుకు సాగండి. తులారాశి వారికి ఈ వారమంతా విజయ పరంపర మీ వెంట ఉంటుంది అనటంలో ఎత్తుకించిత్ సందేహం లేదు. సుఖము ఉంది, సంతోషము ఉంది, అప్పుడప్పుడు కొంచెం దుఃఖం కూడా ఉంటుంది. మూడింటిని సమానంగా చూడగలిగితేనే స్థితప్రజ్ఞత. తులారాశి వారు ఈ వారం దత్తాత్రేయ ఆరాధన చెయ్యండి. వీలైతే ఒక దత్తక్షేత్ర దర్శనం చేసుకొని రండి. ఎవరైనా ఒక పేద వ్యక్తికి కడుపు నిండుగా గురువారం నాడు దత్తప్రీతి కోసం అన్నదానం చెయ్యండి, సరిపోతుంది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం ఉన్నటువంటి గ్రహ సంచారం చూస్తే చతుర్థంలో ఉన్నటువంటి రాహువు, పంచమ శని, అలాగే అష్టమంలో ఉన్నటువంటి చంద్ర శుక్ర గురువుల యొక్క కలయిక కొంత ప్రభావవంతంగా ఉంటుంది. వృశ్చిక రాశి వారికి కొంత గొప్ప ప్రయత్న బలం అనేటువంటిది ప్రతి విషయంలో అవసరమవుతుంది. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, సంకల్ప బలం అనేది ఎంత ప్రబలంగా ఉంటే ఫలితం అంత గొప్పగా ఉంటుంది. ఆటంకాలు పెరగకుండా ముందు చూపుతో వ్యవహరించండి. కీలక వ్యవహారముల యందు కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు మీకు బాగా ఉంటాయి. అనవసరంగా ధన వ్యయం అనేటువంటిది ఉండవచ్చు. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి. నూతన ఉద్యోగాలు దక్కుతాయి. విద్యార్థులకు ఉత్సాహవంతంగా ఉంటుంది. వ్యాపారాలు మరింతగా పుంజుకోవచ్చు. రాజకీయ వర్గాలకు మరింత ప్రోత్సాహంగా ఉంటుంది. కుటుంబ పరంగా చిక్కులను అధిగమిస్తారు. చాలా క్రమశిక్షణతో ముందుకు దూసుకొని వెళ్తారు. వృశ్చిక రాశి వారు విష్ణు సహస్రనామ పారాయణంతో ఈ వారమంతా విష్ణు ఆరాధన చెయ్యండి. విష్ణు క్షేత్ర దర్శనం చేసుకోండి. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్ర పారాయణం కూడా చెయ్యండి. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి ఈ వారం గ్రహ సంచారం తృతీయ రాహు, చతుర్థ శని, సప్తమ శుక్రుడు, సప్తమ చంద్రుడు, సప్తమ గురువు, అష్టమ బుధుడు, భాగ్యరవి, భాగ్యంలో కేతువు, అలాగే దశమంలో ఉన్నటువంటి కుజుడి యొక్క సంపూర్ణమైన ఫలితం. కొంచెం ఇష్టం, కొంచెం కష్టం, కొంచెం నష్టం అన్నీ కలిపితే ధనుస్సు రాశి వారికి ఈ వారం అన్నీ బాగానే ఉంటాయి. కొన్ని ఇబ్బందులు ఉంటాయి, కొంత బ్రహ్మాండంగా ఉంటుంది. కొన్నిటి యందు అనవసరమైనటువంటి ఖర్చులు పెరుగుతాయి, నిందలు పడతాయి, కొంత పొగడ్తలు ఉంటాయి. ఈ రెండింటినీ సమానంగా చూసే బుద్ధిని సాధించడమే స్థితప్రజ్ఞత. ఇది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఆప్తులు మీ అభివృద్ధిలో భాగస్వాములవుతారు. పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు విద్యార్థులు. అలాగే కుటుంబ సభ్యుల యొక్క సలహాలు సూచనల వల్ల కొంత ముందుకు వెళ్తారు. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి. మాకేమవుతుందిలే అన్న ధీమా వద్దు. ఆరోగ్యమే మహాభాగ్యం. ఈ రెండు జాగ్రత్తగా చూసుకోవటం బాగుంటుంది. కుటుంబంలో మీకు తెలియకుండానే శుభకార్యాలు నిర్వహించే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారాలు కొంత బాగానే ఉంటాయి. టీచర్లకు ప్రమోషన్లు, విద్యార్థులకు కోరినటువంటి చోట్ల సీట్లు రావటం, ఉత్తీర్ణతా శాతం పెరగటం మొదలైనవి కూడా ఉండే ఆస్కారం ఉంది. ధనుస్సు రాశి వారు ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణంతో పాటుగా లక్ష్మీ సహస్రనామము, కనకధారా స్తోత్ర పారాయణం చేయడం మర్చిపోకండి. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం ఉన్నటువంటి సంచారం, గ్రహ సంచారం ద్వితీయ రాహువు, తృతీయ శని, చతుర్థ పంచమ షష్ఠ శుక్రుడు, షష్ఠంలో చంద్రుడు, షష్ఠ స్థానంలో గురువు, సప్తమ బుధుడు, అష్టమ రవి, అష్టమ కేతువు, భాగ్యంలో కుజుడు. కొంత మకరానికి కొంత గ్రహ సంచారం అనుకూలంగానే ఉంది. ఆదాయ వ్యయాలు సమాన స్థాయిలో ఉండవచ్చు. వాహనాలు, ఇల్లు కొనుగోలు చేయటంలో కొంత శ్రద్ధను చూపిస్తారు. సుశిక్షితమైనటువంటి మనస్సుతో లక్ష్యాన్ని చేరుకుంటారు. మీరు పనిచేసే రంగంలో
ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఉంటుంది. మీ అధికార పరిధి పెరుగుతుంది. ఒక శుభవార్త మీ ఇంట్లో ఆనందం నింపుతుంది. భవిష్యత్ ప్రణాళికలు వేస్తారు. అనవసర కలహాలతో ఇల్లును కొంత అశాంతిమయం చేసుకోవద్దు. కొన్ని విషయముల యందు జాగ్రత్తగా ఉండటం అనేటువంటిది మకర రాశి వారికి చెప్పుకోదగినటువంటి సూచన. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగపరంగా పురోగతి ఉంటుంది. పారిశ్రామిక వర్గాల యొక్క ఆశలు నెరవేరుతాయి. కొంత ఆది సోమవారాల్లో అనారోగ్య సూచన. వార ప్రారంభంలోనే మానసిక ఆందోళన ఉన్నప్పటికీ కూడా మకర రాశి స్త్రీలకు ఈ వారము పెళ్ళిళ్ళు కుదరవచ్చు. సత్సంబంధాలు కూడా పెరగవచ్చు. కొంత అనుకూలత పెరుగుతుంది. ప్రతికూలతలు తగ్గుతాయి. మకర రాశి వారు హనుమతు దండకము, ఆంజనేయ స్తోత్రపారాయణము, ఆంజనేయ స్వామి వారి యొక్క దర్శనం చేసుకోవటం వల్ల అనుకూలత పెరుగుతుంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి రాశిలో రాహువు, ద్వితీయంలో శని, పంచమ శుక్రుడు, పంచమ చంద్రుడు, పంచమ గురువు ఈ మంగళవారము, బుధవారము, అలాగే షష్ఠ బుధుడు, సప్తమ రవికేతువులు, అష్టమ కుజుడు కొంత ప్రభావం ఉంటుంది కుంభరాశి వారి మీద. అభిలాషలు నెరవేరుతాయి. కోరికలు తీరుతాయి. ఆర్థిక పరంగా కొంత లాభదాయకంగా ఉంటుంది. పట్టుదలతో వ్యవహరించి పనులను పూర్తి చేస్తారు. బాధ్యతలను సమర్థవంతంగా పూర్తి చేస్తారు. అనవసర విషయముల యందు తలదూర్చడం అనేటువంటిది వద్దు. కుటుంబ సభ్యుల యొక్క సహకారం మంచినిస్తుంది. అనవసరమైనటువంటి ధన వ్యయ సూచన ఉంటుంది. ఉద్యోగపరంగా ఆటుపోట్లు ఎదుర్కొన్న దృఢ విశ్వాసంతో వాటిని అధిగమిస్తారు. రాజకీయ వర్గాలకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. అలాగే వ్యాపారాలు విస్తృతం చేస్తారు. కొంత మానసిక ఆందోళన తీరిపోతుంది. కుంభరాశి వారు శివసహస్రనామ స్తోత్ర పారాయణం చేయటం వల్ల అనుకూలత పెరుగుతుంది. ప్రతికూలతలు తగ్గుతాయి. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి రాశిలో శని, చతుర్థ శుక్రుడు, చతుర్థ చంద్రుడు, చతుర్థ గురువు, పంచమ బుధుడు, షష్ఠ రవి, కేతువులు, సప్తమ కుజుడు కొంత ప్రభావము మీనరాశి వారి మీద ఉంటుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడి అవసరాలైతే తీరుతాయి. విద్యార్థులు తమ అంచనాలకు తగినట్లుగా అవకాశాలు సాధిస్తారు. స్త్రీలు వాహనాలు, ఆభరణాలు కూడా కొంటారు. అలాగే మొదలు పెట్టబోయే పనుల్లో అవగాహన లేక కొంత ఇబ్బంది పడతారు. అవగాహన పెంచుకోండి. ఆర్థిక వ్యవహారములలో మీకు అనుకూలమైన ఫలితములు వస్తాయి. వ్యాపారంగా లాభదాయకంగా ఉంటుంది. బంధుమిత్రులతో కలిసి శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. గొప్ప మనస్సుతో చేసేటువంటి పనులు వెంటనే సిద్ధిస్తాయి. నిరుద్యోగులకు శుభవార్తలు కూడా ఉండవచ్చు. భయాన్ని విడిచిపెట్టండి. భగవంతుణ్ణి నమ్మండి. దృఢంగా భగవదారాధన చెయ్యండి. ప్రతిరోజు స్తోత్రపారాయణం చెయ్యండి. నవగ్రహ స్తోత్రపారాయణంతో పాటుగా శని సంబంధమైన స్తోత్రపారాయణాలు చేయడం వల్ల ఈ వారము మీకు ఇంకా ఆనందదాయకంగా ఉంటుంది. మరల వచ్చే వారం కలుసుకుందాము. అంతవరకు సెలవు. జై శ్రీరామ్. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.